బంగాళాఖాతంలో ఏర్పడిన మోంథా తుఫాన్ తీవ్రత నేపథ్యంలో అనపర్తి నియోజకవర్గంలో ముందస్తు జాగ్రత్త చర్యలపై ఎమ్మెల్యే నల్లమేలి రామకృష్ణారెడ్డి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. తుఫాన్ను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు పూర్తి సన్నద్దతతో ఉండాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఈ సమీక్ష సమావేశం అనపర్తి మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో జరిగింది. వాతావరణ శాఖ హెచ్చరికల దృష్ట్యా నియోజకవర్గంలోని అన్ని శాఖల మండల స్థాయి అధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. తుఫాన్ ఎదుర్కొనేందుకు చేసిన ఏర్పాట్లపై ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇవాళ దూసుకొస్తున్న మోంథా తుఫాన్ తీవ్రత దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం చాలా అప్రమత్తంగా ఉండి ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటోంది. దానిలో భాగంగానే ఈ రోజు నుంచి తుఫాన్ ప్రభావం మొదలవుతుందనే అంచనా ఉన్న నేపథ్యంలో ఈ రోజు అనపర్తి నియోజకవర్గంలో 4 మండలాలకు సంబంధించి అధికారులు ఏ విధంగా అప్రమత్తమయ్యారు, ఏ విధంగా ఎదుర్కోవడానికి సంసిద్ధంగా ఉన్నారనే దానిపై సమీక్ష నిర్వహించుకోవడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటువంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు వాటి విషయంలో సహాయక చర్యలు చేపట్టడంలో కానీ ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టడంలో కానీ ఆయన ముందుండేవారని తెలిపారు. ఇవాళ మోంథా తుఫాను తీవ్రత దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం చాలా అప్రమత్తంగా ఉండి ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగానే ఈ రోజు నుంచి తుఫాను ప్రభావం మొదలవుతుందనేది అంచనా ఉన్న నేపథ్యంలో ఈరోజు అనపర్తి నియోజకవర్గంలో 4 మండలాలకి సంబంధించి అధికారులు ఏ విధంగా అప్రమత్తమయ్యారు, ఏ విధంగా ఎదుర్కోవడానికి సంసిద్ధంగా ఉన్నారన్న దానిపైన ఒకసారి సమీక్ష నిర్వహించుకోవడం జరిగింది. అనపర్తి మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో ఈ సమీక్ష నిర్వహించుకుంటాం. 4 మండలాల అధికారులు టీములుగా ఏర్పడి ఇప్పటికే ప్రభుత్వం సూచనల మేరకు జిల్లా కలెక్టర్లు మార్గనిర్దేశకత్వాల మేరకు అందరూ అలర్ట్గా ఉన్నారు. కొన్ని సూచనలు సలహాలు కూడా వారికి అందివ్వడం జరిగింది. ఎక్కడైతే కొన్ని బాటిల్ నెక్స్ ఐడెంటిఫై చేశామో ఆ బాటిల్ నెక్స్ ప్రజాప్రతినిధులు కూడా ఇప్పుడు సమావేశం దృష్టికి తీసుకురావడం జరిగింది. అవన్నిటిపైన కూడా దృష్టి సారించమని వారిని కోరాం. తప్పనిసరిగా ఈ 4 రోజులు అధికారులతో పాటు కూటమి నేతలందరూ కూడా ప్రజలకు అందుబాటులో ఉండి నిరంతరం 24/7 పర్యవేక్షణ చేసి ఎటువంటి ఇబ్బందికర పరిస్థితులు నియోజకవర్గంలో తలెత్తకుండా చర్యలు తీసుకోవడంలో ముందు జాగ్రత్తలు తీసుకుంటాం. ముఖ్యంగా ఏదైతే ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో ఇటువంటి ప్రకృతి వైపరీత్యాలకు సంబంధించిన విషయంలో సహాయక చర్యలు చేపట్టడంలో కానీ ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టడంలో కానీ వాటి అందేశం చేయాలి. 1996లో ఏదైతే కోనసీమలో ఏర్పడిన వరదల నాటి నుంచి తుఫాన్ నాటి నుంచి విశాఖపట్నంలో కానీ తర్వాత ఏర్పడిన ప్రకృతి వైపరీత్యాల విషయంలో వారు తీసుకున్న శ్రద్ధ కానీ వారు చేపట్టిన సహాయక చర్యలు కానీ వారు జాగ్రత్తలు కానీ ఇవన్నీ అందరికీ తెలిసిందే. పక్క రాష్ట్రాల్లో సమస్యలు వచ్చినప్పుడు కూడా వారు ఇక్కడ నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి టీమ్స్ని పంపించి సహాయక చర్యలు చేపట్టిన సందర్భాలు ప్రజలందరికీ తెలుసు. అటువంటి పరిస్థితుల్లో ఇవాళ ప్రతి ఒక్కరూ దీన్ని బాధ్యతగా తీసుకొని ఆ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించాలని వాళ్ళ అధికారులను కోరాం. వారందరూ కూడా సంసిద్ధంగా ఉన్నారు. తప్పనిసరిగా ఎటువంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుంది అనేది ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.